అందరికీ శుభోదయం. ఇక్కడ మనం నిన్న వినాయకుని విగ్రహాన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఆయన రూపం పెట్టినప్పుడు చాలా హ్యాండ్సమ్గా అందంగానే ఉన్నాడు. కానీ మరి అతనికి ఈ ఏనుగు తల ఎందుకు వచ్చింది అంటే, పూర్వకాలంలో గజాసురుడు అనే రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. ఎట్లా అంటే, శివుణ్ణి తన తపస్సుతో మెప్పించి ఒక విపరీతమైన కోరికను కోరాడు. విపరీతమైన కోరిక వినాశనానికి దారి తీస్తుంది అని చెప్పేసి ఒక చిన్న సామెత. అయితే అదేంటంటే, శివుణ్ణి తన ఉదరంలో బంధించుకోవాలని, తన ఉదరంలో ఉండిపోవాలని చెప్పేసి కోరుతాడు. ఆ విధంగా శివుడికి జాలి దయ ఎక్కువ కదండి. ఆయన భక్తుడి కోరిక మేరకు శివుని ఉదరంలో ఉండిపోవడం జరుగుతుంది. తర్వాత ఇక కైలాసంలో పార్వతి శివుడి కోసం ఎదురు చూస్తూ తన స్వామి రాకపోయేసరికి కైలాసం మొత్తం చీకటి అలుముకున్నట్లుగా ఆమె బాధకు లోనవుతుంది. తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత శివుడు రాకపోయేసరికి తను బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తన బాధని, ఆక్రోశాన్ని వెలుగుచ్చుతుంది, చెప్తుంది. అప్పుడు బ్రహ్మ తన దివ్య జ్ఞానంతో చూసి అసలు శివుడు ఎక్కడున్నాడు అని చెప్పేసి తన జ్ఞాన దృష్టితో చూసి, ఆయన గజాసురుడి యొక్క ఉదరంలో ఉండిపోవడం చూసినటువంటి బ్రహ్మ తనని ఏ విధంగానైనా బయటికి తీసుకురావాలని చెప్పేసి, ఒక్కొక్క వ్యక్తికి ఇంద్రియ చాపలత్వం వల్ల ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది. అది గజాసురుడికి సంగీతం అన్నా, నాట్యం అన్నా మక్కువ ఎక్కువ. దాన్ని బేస్ చేసుకొని బ్రహ్మ, విష్ణు, సరస్వతి, లక్ష్మి వీళ్ళు గంగిరెద్దులను ఆడించేటటువంటి ఆటగాళ్ళలాగా తన రూపాలను మార్చుకొని, నందినేమో ఎద్దుగా ఇలా వాళ్ళ రూపాలను మార్చుకొని ఇక గజాసురుడు ఉన్నటువంటి వాళ్ళింటికి, ఆ ఊళ్ళోకి వెళ్ళడం జరుగుతుంది. వీళ్ళు గంగిరెద్దుల నాట్యం